హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ హైకోర్టు 2025 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి 9 రకాల ఉద్యోగాలకి సంబంధించిన జనరల్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ని ఈ క్లాసులో మనం డిస్కస్ చేద్దామండి. ప్రాక్టీస్ పేపర్ మీకోసం అయితే అందిస్తున్నాను. అలాగే ఎవరికైతే ఎక్కువ మార్కులు ఇంగ్లీష్లో వస్తాయో వారికి ఉద్యోగం గ్యారంటీగా ఉంటుందని మీకు తెలుసు. ఇక మనం కొన్ని జాబ్స్ కనుక చూసినట్టయితే 40 మార్కులకి ఇచ్చారు, అంటే 40 జీకే మరియు 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్కి ఇచ్చారు. ఇది కూడా అంత కష్టమైనటువంటి ఇంగ్లీష్ కాదండి. మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా జనరల్ ఇంగ్లీష్లో మార్కులు గెయిన్ చేయొచ్చు మనం. అలాగే మరికొన్ని ఉద్యోగాలకు వచ్చేసరికి వీటి యొక్క ప్రపోర్షన్ అనేది తగ్గించారు. ఏది ఏమైనప్పటికీ ఏపీ హైకోర్టు 2025 నోటిఫికేషన్లో ఖచ్చితంగా జనరల్ ఇంగ్లీష్కి అనేది కొంత ప్రయారిటీ అనేది ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేద్దాం. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మన జయదేవ్ అకాడమీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు ఏపీ హైకోర్టు ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయండి. ఈ 9 రకాల ఉద్యోగాలకి ఆన్లైన్ క్లాసెస్ కేవలం 499 రూపాయలకే అందుబాటులో ఉన్నవి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, హ్యాపీగా జాయిన్ అయిపోండి. దీంతో పాటుగా 299 విలువైనటువంటి ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ బుక్ మీకు అందుబాటులో ఉంది. ఇది కూడా సాఫ్ట్ కాపీ మీకు ఈ యొక్క కోర్సుతో పాటు మీకు అందించబడండి. కాబట్టి హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఈ ఆన్లైన్ క్లాసెస్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక మనం క్లాస్లో కనుక వెళ్ళినట్లయితే ముందుగా సిలబస్ గురించి స్టడీ చేద్దాం. సిలబస్ ఏముంది అనేది ఇక్కడ ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. జనరల్ ఇంగ్లీష్ దీనిలో మొట్టమొదటి చూసినట్టయితే కాంప్రహెన్షన్, 1 ప్యాసేజ్ ఆన్ విచ్ 5 క్వశ్చన్స్ ఆస్క్డ్. అంటే ఒక కాంప్రహెన్షన్ ఇస్తాడు, జనరల్గా 5 క్వశ్చన్లు అనేవి అడుగుతాడు అనేది. ఇది చివరిలో మనం డిస్కస్ చేద్దామండి. ఇక 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈజీగా మార్కుల్ని గెయిన్ చేసేటటువంటి టాపిక్ ఇది. అలాగే సినానిమ్స్, యాంటానిమ్స్, ప్రతినిత్యం మనం సమానార్థాలు, వ్యతిరేక పదార్థాలు అనేవి మనం మాట్లాడుతూనే ఉంటాము. సినానిమ్స్, యాంటానిమ్స్. అలాగే స్పెల్లింగ్ ఎర్రర్, స్పాటింగ్ ద ఎర్రర్, గ్రామర్. నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ గ్రామర్ ఉంటుందండి. నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వెర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్. అలాగే యూజ్ ఆఫ్ ఏ, యాన్, ది. ఇవి చాలా తక్కువ జనరల్ ఇంగ్లీష్లో ఇచ్చిన సిలబస్. మనం ప్రాక్టీస్ కనుక చేస్తే ఈజీగా మార్క్స్ని పొందవచ్చు. కాబట్టి మీకు కొన్ని ఎక్సర్సైజ్ అయితే ఇస్తానండి. మొట్టమొదటిసారిగా మనం 1 వర్డ్ సబ్స్టిట్యూషన్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది. దాని యొక్క మీనింగ్ కనుక మీరు తెలిస్తే మీరు హ్యాపీగా ఆ వర్డ్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. చూడండి, ఏవియేషన్ అంట అనే వాడికి మీనింగ్ ఏంటండి? స్టడీ ఆఫ్ ఫ్లయింగ్ ఏరోప్లేన్స్, అంటే విమానాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని ఏవియేషన్ అంటారు. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే యాస్ట్రోనమీ, స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్, అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి, లేకపోతే మన సూర్యుని గురించి చూస్తున్నాం. అంతరిక్ష పరిజ్ఞానము, అంతరిక్షంలో ఉన్నటువంటి పదార్థముల గురించి చదివేటటువంటి శాస్త్రమే యాస్ట్రోనమీ. ఇక నెక్స్ట్ మనం చూస్తే ఆల్కెమీ, అంటే ది ఏన్షియంట్ సెర్చ్ ఫర్ ఏ యూనివర్సల్ పెనాసియా అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్, ద మిడివల్ వర్షన్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ. దీని గురించి చెప్పాలంటే దీన్ని రసవాదము అంటారు. అలాగే మధ్య భారతంలో అనేక మెటల్స్ గురించి, అంటే అనేక లోహాల ద్వారా బంగారంను ఎలా తయారు చేయాలి అనేటటువంటి పరిశోధన అయితే జరిగిందండి. దానికి సంబంధించినటువంటి మీనింగ్ వచ్చే విధంగా రూపొందించిందే ఈ వర్డ్ ఆల్కెమీ. నెక్స్ట్
ఎకౌస్టిక్స్ అనే మాట మీరు విని ఉంటారు. దేని గురించి అంటే స్టడీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్, ధ్వని మరియు ధ్వని తరంగాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్నే ధ్వని తరంగాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్నే ఎకౌస్టిక్స్ అంటారన్నమాట. ఎకౌస్టిక్స్ అంటారు. నెక్స్ట్ యాంథ్రోపాలజీ గతంలో కూడా అడిగారండి, ఇది గుర్తుంది. ద స్టడీ ఆఫ్ ద ఇవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవుని యొక్క పరిణామ క్రమముని తెలుసుకోవడమే యాంథ్రోపాలజీ అంటారు. మానవుడు ఎలా ఏప్స్ నుంచి మానవుడు ఎలా పరిణామ క్రమంలో అభివృద్ధి చెందాడు అని తెలుసుకునే శాస్త్రాన్నే యాంథ్రోపాలజీ అంటారు. నెక్స్ట్ యాస్ట్రానమీ, స్టడీ ఆఫ్ స్టార్స్, నక్షత్రాల గురించి తెలుసుకునేటువంటి శాస్త్రాన్ని యాస్ట్రానమీ అంటారనమాట. నెక్స్ట్ బాటనీ, ఇది మీకు అందరికి తెలిసిందే, అయినప్పటికీ కొంతమందికి అంటే 7th స్టాండర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వారు కూడా తెలుసుకుంటారు. ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్, మొక్కల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని బాటనీ అంటారు. అలాగే జువాలజీ అంటే జంతువుల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని జువాలజీ అంటారు. జంతువులు. అలాగే జెనెటిక్స్, జన్యుశాస్త్రం, ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ మనం వీడియోలో వాటిని కూడా చెప్తాను. ఇక్కడ ఉన్నాయి, ప్రస్తుతం మనం డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. బయాలజీ, ఇది కూడా స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ గురించి, అంటే జీవించి ఉన్న వాటి గురించి చదివేటటువంటి శాస్త్రమే బయాలజీ. అంటే బయో అంటే జీవము అని, లజీ అంటే శాస్త్రము అని. ఇక నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా గతంలో అడిగాడండి, క్యాలిగ్రఫీ అంటే ఆర్ట్ రిలేటెడ్ టు ఆర్నేట్ గుడ్ హ్యాండ్ రైటింగ్, అంటే చేతి రాతని చదివేటటువంటి శాస్త్రాన్ని క్యాలిగ్రఫీ అంటారనమాట. చేతి రాతని రాసేటటువంటి విధానాన్ని క్యాలిగ్రఫీ, చదివేటటువంటి శాస్త్రాన్ని క్యాలిగ్రఫీ అంటారు. నెక్స్ట్ గ్రాఫాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, ఇది కూడా గతంలో అడిగాడండి. చేతి రాతను గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. మనం రాసేదంటే మన రైటింగ్ గురించి స్టడీ చేస్తారనమాట. ఇకపోతే జెరంటాలజీ, ఇది గతంలో అడిగాడండి. జెరంటాలజీ అని స్టడీ ఆఫ్ వేరియస్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఏజింగ్, అంటే ఇది ముసలితనము అంటే ఏజింగ్, ముసలితనము గురించి, మానవుల్లో ముసలితనము గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని జెరంటాలజీ అంటారు, ఓల్డ్ ఏజ్ గురించి. నెక్స్ట్ హైడ్రాలిక్స్ స్టడీ ఆఫ్ ద లా ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ అదర్ లిక్విడ్స్, అంటే హైడ్రో అంటే వాటర్ అనండి, అంటే నీటి గురించి చదివేటటువంటి శాస్త్రము. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, స్టడీ ఆఫ్ ద లా ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్, నీటి ప్రవాహము గురించి చదివేటటువంటి శాస్త్రము. హైడ్రాలజీ అంటే ఏంటి, ఇక్కడ హైడ్రాలజీ అంటే నీటి గురించి, జలము గురించి చదివేటటువంటి శాస్త్రం. ఇక్కడ హైడ్రాలిక్స్ అన్నాడు, అంటే నీటి యొక్క ప్రవాహము గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని హైడ్రాలిక్స్ అంటారు. అండ్ మిగతా ద్రవాలు కూడా వాటి యొక్క ప్రవాహాల గురించి చదివేటటువంటి శాస్త్రము అనమాట. నెక్స్ట్ లెక్సికోగ్రఫీ ద ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ డిక్షనరీస్, అంటే మనం డిక్షనరీస్ రోజు చూస్తామండి. అలా డిక్షనరీస్ రాసేటటువంటి విధానము లెక్సికోగ్రఫీ అంటారనమాట. ఎలా డిక్షనరీస్ని ప్రిపేర్ చేస్తారు, దాన్ని చదివేటువంటి శాస్త్రాన్ని లెక్సికోగ్రఫీ అంటారు. ఇక నెక్స్ట్ ఇది గతంలో కూడా అడిగారండి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్వి. నిమిస్టమిక్స్ అంటే స్టడీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, నాణేలను, టోకెన్స్ను మరియు పేపర్ మనీ, అంటే కరెన్సీ గురించి చదివేటటువంటి శాస్త్రం. ముఖ్యంగా
న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ నాణ్యాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్ అంటారనమాట. ఇకపోతే ఆర్నిథాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్. ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. నెక్స్ట్ ఫిలాలజీ, ద స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్, భాషల గురించి, వివిధ రకాలైన భాషల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఫిలాలజీ అంటారు. నెక్స్ట్ పేలియోగ్రఫీ, ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ రైటింగ్స్ అండ్ స్క్రిప్చర్స్. అంటే ఇది ఏన్షియంట్ అంటే పురాతనమైన వాటిని పేలియో అంటారనమాట. పేలియోగ్రఫీ అంటే రైటింగ్. కాబట్టి ఇక్కడ చూడండి, ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ రైటింగ్స్ అంటే పురాతనటువంటి రాసినటువంటి శాస్త్రాల గురించి, ఆ యొక్క రాతన గురించి, మరి స్క్రిప్చర్స్ అంటే శాస్త్రాలు అనమాట. పురాతన రాతని గురించి, చేతి రాతన గురించి, మరి శాస్త్రాల గురించి చదివేటటువంటి ఈ యొక్క మాటను ఏమంటే పేలియోగ్రఫీ అంటారు. నెక్స్ట్ సైకాలజీ, ద స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్, మానవుని యొక్క మెదడును అంటే మెదడు చేసే భావాలను చదివేటటువంటి శాస్త్రాన్ని సైకాలజీ అంటారు. మానవుని అందరికీ మెదడు ఉంటుంది, వివిధ రకాలుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రవర్తనను చదివేటటువంటి శాస్త్రమే సైకాలజీ. నెక్స్ట్ సెఫాలజీ, స్టడీ ఆఫ్ ఎలక్షన్ ట్రెండ్స్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనం సెఫాలజీ అంటారు. నెక్స్ట్ థియాలజీ, స్టడీ ఆఫ్ రిలీజియన్, మతాల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని థియాలజీ అంటారు. స్టడీ ఆఫ్ రిలీజియన్. ఓకేనా. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇప్పటివరకు మనం చూసినటువంటి అంశం ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వీటితో పాటు మళ్ళీ ప్రతిరోజు మీకు మళ్ళీ క్రొత్తవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలెక్ట్ చేసి ఇస్తాను. ఇక ఇది ఈరోజు మళ్ళీ చూస్తే సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ ఇక్కడ అనమాట. సినానిమ్స్ అంటే ఏంటి? సమాన అర్థాలు వచ్చే వాటిని సినానిమ్స్ అంటారు. అదే యాంటానిమ్స్ అంటే వ్యతిరేక అర్థాలు వచ్చేవాటిని, వ్యతిరేక పదాలు లేకపోతే వ్యతిరేక అర్థాలు వచ్చేవాటిని యాంటానిమ్స్ అంటారు. వీటి నుంచి కూడా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. కాకపోతే కొంచెం స్టడీ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇవి కూడా మీ ప్రాక్టీస్ కోసం కొన్ని అయితే ఇస్తున్నా. అబాష్ అంటే డిస్కన్సర్ట్ ర్యాటిల్ అని అర్థం. అన్నమాట. అట్లనే ఇక్కడ యాంటానిమ్ చూడండి, అప్హోల్డ్ ఆర్ డిస్కంపోజ్. ఇలా ఎబాష్కి అర్థం డిస్కన్సర్ట్ అను ర్యాటిల్ అంటారు. ఇక ఎబ్సాల్వ్ అంటే పార్డన్, ఫర్గివ్. కంపెల్, అక్యూజ్ దానికి వ్యతిరేక పదాలు అన్నమాట. ఎబ్సాల్వ్ అంటే పార్డన్ అంటే క్షమించమని, లేకపోతే ఫర్గివ్ అన్న క్షమించమని, మా తప్పుల్ని క్షమించండి అంట. దానికి వ్యతిరేక పదార్థం ఏంటంటే కంపెల్ అండ్ ఎక్స్క్యూజ్ అంటే నిందించు, లేకపోతే ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. వ్యతిరేకించు. అబ్జ్యూర్, ఫర్సేక్, రినౌన్స్, అలాగే అప్రూవ్, శాంక్షన్. అబ్జ్యూర్ అంటే ఫర్సేక్, రినౌన్స్ వ్యతిరేకించడం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి అప్రూవ్ చేసేయటం అంటే ఆ యొక్క వాదనని అప్రూవ్ చేయటం అన్నమాట, శాంక్షన్ చేయటం అన్నమాట యాంటానిమ్స్ వచ్చేసరికి. నెక్స్ట్ అబ్జెక్ట్, డెస్పికబుల్, సర్వైల్. అబ్జెక్ట్ అంటే సమానార్థం, సినానిమ్, సేమ్ మీనింగ్ వచ్చేది. అదే వ్యతిరేక పదార్థం వచ్చేసరికి కమాండబుల్, ప్రైజ్ వర్తి. ఇది యాంటానిమ్స్. ఇక్కడ సినానిమ్స్ వచ్చేసరికి డెస్పికబుల్, సర్వైల్ అనేది సినానిమ్. నెక్స్ట్ అబౌండ్, ఫ్లోరిష్ ఆర్ ప్రొలిఫెరేట్ ఇది సినానిమ్ అన్నమాట. అబౌండ్ అంటే, ఫ్లోరిష్ అంటే
విస్తారంగా అనమాట. ప్రొలీఫరేట్ అంటే విస్తరించు. ఈ రెండు అబౌండ్ అంటే దీనికి మీనింగ్ అది. అలాగే వ్యతిరేక పదం వచ్చేసరికి డెఫిషియంట్, డెస్టిట్యూట్ అంటే తగ్గటం అనమాట. ఇక్కడేమో విస్తరిస్తుంది, సమానార్థంలో వచ్చేసరికి విస్తరించడం అనమాట. ప్రొలిఫరేట్ అంటే విస్తరణ అనమాట. ఇక్కడ వచ్చేసరికి తగ్గుతుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ అబార్టివ్, వెయిన్, అన్ప్రొడక్టివ్ వెయిన్ అండ్ అన్ప్రొడక్టివిటీ అంటే ఇది ఇక్కడ అంతా సఫలీకృతం కానిదనమాట, బాధాకరము. ఇక్కడ వచ్చేది ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి చేయటం, ఇక్కడ ఉత్పత్తి అనేది లేకపోవటం అనమాట. నెక్స్ట్ యాక్రిమోనీ అంటే హార్ష్నెస్, బిట్టర్నెస్ అంటే ఎక్కువగా. యాక్రిమోనీ అంటే సమానార్థము, హార్ష్నెస్ అంటే పరుషంగా, బిట్టర్నెస్ అంటే ఆ విషయం వచ్చేసరికి మనకి చేదుగా అనిపించటం అన్నమాట. దానికి యాంటానిమ్ వచ్చేసరికి కర్టసీ, బెనివలెన్స్. ఇది యాంటానిమీ, వ్యతిరేక పదం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా హార్ష్నెస్కి వచ్చేసరికి ఏంటండి, కర్టసీ అంటే దయ, గుణం చూపించటం అన్నమాట. ఇట్లా అకార్డ్, అగ్రిమెంటు, హార్మోన్ అంటే ఒక విషయం గురించి మనం దాని మీద ఒక నిర్ణయానికి రావటం, అగ్రిమెంట్ రావటం అనమాట. హార్మోనీ అంటే దాని మీద ఒక కమిట్మెంట్కి రావటం. ఇక రెండవది వచ్చేసరికి యాంటానిమ్లో డిస్కార్డ్, దాని మీద అగ్రిమెంట్కి రాకపోవటం, వ్యతిరేకించటం. నెక్స్ట్ అడ్జంక్ట్ అంటే జాయిండ్, యాడెడ్. ఎగ్జాంక్ట్ అంటే ఆ యొక్క కలయిక అనమాట, లేకపోతే కలవటం. యాడెడ్ అంటే ఇక్కడ వ్యతిరేక పదంలో వచ్చేసరికి సెపరేటెడ్, సబ్ట్రాక్టెడ్ అంటే ఇక్కడేమో కలవటము, లేకపోతే యూనియన్, యాడెడ్ అవటం. ఇక్కడ వచ్చేసరికి సపరేట్ అయిపోవటం అనమాట, సపరేట్ విడదీయటం. నెక్స్ట్ యాడ్వర్సిటీ, మిస్ఫార్చ్యూన్, కెలామిటీ. ఇక్కడ వచ్చేసరికి ప్రాస్పరిటీ, ఫార్చ్యూన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏమో యాడ్వర్సిటీ అంటే సమానార్థం వచ్చేసరికి అక్కడ ఒక బాధాకరమైన, లేకపోతే అదొక దురంతము, ఒక న్యాచురల్ కెలామిటీ అంటారనమాట. మనం ఏదన్నా విపత్తులు, వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు జరిగేటటువంటి నష్టాన్ని మనం ఇక్కడ యాడ్వర్సిటీ అంటారు. యాడ్వర్సిటీ అంటే యాడ్వర్స్ అంటే వ్యతిరేకం, యాడ్వర్స్ అంటే అనానుకూలత అని చెప్పవచ్చు అనమాట. ఇక ప్రాస్పరిటీ, వ్యతిరేక పదార్థం వచ్చేసరికి అద్భుతమైన, లేకపోతే అమోఘమైన, ఫార్చునిటీ అనేది మీనింగ్ వచ్చింది అనమాట. నెక్స్ట్ అడ్హెరెంట్, ఫాలోవర్, డిస్పైల్ అంటే ఒక గురువుకి శిష్యులు అనమాట, ఫాలోవర్ లాగా అనమాట అడ్హెరెంట్ అంటే. ఇక్కడ వచ్చేసరికి రైవల్, అడ్వర్సరీ అంటే ఇక్కడ రైవల్ అంటే ఏంటండి, శత్రువు అనమాట. మనకి శత్రువుని రైవల్ అంటాము, లేకపోతే వ్యతిరేకించడం గుణము ఉంటాం అన్నమాట. ఇలా సినానిమ్స్ మరియు యాంటానిమ్స్ అనేవి ఉన్నవి. వీటిని జాగ్రత్తగా స్టడీ చేయవలసి ఉంటుందండి. కనీసం సినానిమ్స్కి సమానార్థం తెలిస్తే దానికి వ్యతిరేక అర్థం కూడా మనకి కొంతన్నా మనం గెయిన్ చేయొచ్చు అన్నమాట, ఊహించి చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లోరీ, డిగ్నిటీ, రినౌన్ సమానార్థం. గ్లోరీ, గ్లోరియస్ అంట అనమాట. గ్లోరియస్ అంటే డిగ్నిటీ, హోందాగా ఉంటాం అన్నమాట, హోందాగా గౌరవం గ్లోరీ అంటే. ఇక్కడ షేము, డిసగ్రీ అంటే దానికి వ్యతిరేక పదం ఏంటంటే అవమానం అన్నమాట, అవమానం పొందటం. నెక్స్ట్ గ్లూమీ, బ్లీక్, క్లౌడీ, గే, బ్రైట్. ఇక్కడ వచ్చేసరికి గ్లూమీ అంటే ఏంటంటే క్లౌడీ అంటే మనం ఏమంటే జనరల్గా అది మసకగా ఉంటాం అనమాట. బ్లీక్ అంటే అది అపారదర్శకంగా ఉంటాం అన్నమాట, అంటే స్పష్టంగా కనిపించకపోవటం. ఇక గే ఆర్ బ్రైట్ అంటే ప్రకాశవంతమైనటువంటి ఇది అనమాట, వ్యతిరేక పదం. హెరాస్ అంటే ఇరిటేట్,
మోలెస్ట్ అంటే మనం జనరల్గా వాడుతూ ఉంటాం. ఎరాస్ చేశారు, ఎరాస్మెంట్ అంటే ఇరిటేట్ అనమాట. ఇరిటేట్ చేయటం అంటే ఏంటి, అక్కడ మనకి విసుగు పుట్టించటం లేకపోతే ఇలాంటి మీనింగ్లు అనేవి వస్తాయి అన్నమాట, హెరాస్. అదే ఇక్కడ వ్యతిరేక పదం వచ్చేసరికి అసిస్ట్, కంఫర్ట్ అనమాట. అంటే సౌకర్యవంతంగా ఉండటం, సహాయంగా ఉంటాయి అన్నమాట. హ్యాంపర్, రిటార్డ్, ప్రివెంట్. హ్యాంపర్ అంటే రిటార్డ్, ప్రివెంట్ అంటే ఆ యొక్క పనిని ఆపు చేయటాన్ని ప్రివెంట్, నిరోధించటము. రిటార్డ్ అంటే ఆపటం అనమాట. ఇక్కడ వ్యతిరేక పదం వచ్చేసరికి యాంటానిమ్ వచ్చేసరికి ప్రమోట్, ఫెసిలిటేట్ అంటే ఆ యొక్క పనిని ప్రమోట్ చేయటం. ప్రమోట్ చేయటం అంటే దాన్ని ఇంకా 10 పెంచటం లేకపోతే అవకాశం కల్పించటం. ఫెసిలిటేట్ అంటే. హజార్డ్, పెరిల్, డేంజర్. హెజార్డ్ అంటే మనకి తెలుసు, మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాం ఈ వర్డ్. డేంజర్ సిట్యువేషన్ని మనం హజార్డియస్ అంటాం, లేకపోతే హజార్డ్, డేంజర్, ప్రమాదకరమైన ఇది అనమాట. ఏంటని వచ్చేసరికి కన్విక్షను, సెక్యూరిటీ అంటే ఇక్కడ వచ్చేసరికి అంటే రక్షణ లేకపోతే ఇక్కడ మనకి సౌకర్యవంతంగా ఉంటాం అన్నమాట. హ్యాప్లెస్, అన్ఫార్చునేట్, ఇల్ఫేటెడ్. అలాగే ఫార్చునేట్, లక్కీ. ఇక్కడే మీకు అర్థమైంది. హ్యాప్లెస్ అంటే ఇక్కడ చూడండి, ఫార్చునేట్, లక్కీ అదృష్టం కలగడం అనమాట. ఇక్కడ వచ్చేసరికి అదృష్టం లేదు, అలాగే బాధాకరమైన. ఇల్ఫేటెడ్ అంటే మనకి నష్టం కలగడం అనమాట, అదృష్టం లేకపోవటం. ఇలా హ్యాప్లెస్ అని అనవచ్చు. హాటీ, ఎరగెంట్, పాంపస్. హంబుల్, సబ్మిసివ్. ఇక్కడ చూడండి, హాటీ అంటే ఏంటి, వ్యతిరేక పదంలో వచ్చేసరికి గౌరవంగా ఉంటాము లేకపోతే నమ్మకంగా ఉంటాం అన్నమాట. దానికి ఎగ్జాక్ట్గా సమానార్థం ఇక్కడ చూడండి, యారోగెంట్గా ఉంటాడు అన్నాం అనుకోండి. యారోగెంట్ అంటే అతను రోషంగాను సీరియస్గా ఉంటారనమాట. అలా పాంపస్ కూడా అంటే అదే మీనింగ్. హాటీ అంటే సమానార్థం వచ్చేసరికి యారోగెంట్ అంటే మర్యాద లేకుండా రోషంగా పౌరుషంగా ఉంటాం, యారోగెంట్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి మర్యాదపూర్వకంగా ఉంటాం. హంబుల్, సబ్మిసివ్ అంటే వీరు తమ విశ్వసనీయ అనే ఇదిలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హైడియస్, ఫ్రైట్ఫుల్, షాకింగ్. అట్రాక్టివ్, అలరింగ్. అంటే హైడియస్ అంటే మీకు ఇక్కడ అర్థమైద్ది అనమాట. ఇక్కడ అంటే ఐడియస్ అంటే దాచటం, మనం హైడ్ అయిపోయారు అనమాట. ఐడియస్ అంటే మనం కనుమరుగైపోవటం. ఫ్రైట్ఫుల్ ఇక్కడ షాకింగ్ అని ఇచ్చాడు. షాకింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక అట్రాక్టివ్ ఇక్కడ కనుమరుగైన వాళ్ళు. అట్రాక్టివ్ అంటే మనం ప్రకాశవంతంగా జనంలో రావటం అనమాట. అట్రాక్టివ్ అంటే మన వైపు వారిని ఆకర్షించటాన్ని అట్రాక్టివ్ అంటారు. అల్యూరింగ్ అని అదే మీనింగ్. నెక్స్ట్ హెరెటిక్, నాన్ కంఫార్మిస్టు, సెక్యులరిస్టు, కంఫార్మబుల్, రిలీజియస్. ఇక్కడ హెరెటిక్ అంటే చూడండి, సెక్యులరిటీ అంటే ఏంటంటే లౌకిక ఏ మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం పోవడం అన్నమాట. లౌకిక అంటారు. మన రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్ అంటారు. ఏ మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం, అన్ని మతాలు సమానంగా చూసుకోవడం. నాన్ కంఫార్మిస్ట్ అన్న అదే. ఇక్కడ రిలీజియస్ అంటే మతానికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వటం, ప్రాధాన్యత ఇవ్వటం అన్నమాట. హార్మోనీ, కన్ఫార్మిటీ, ఎమైకబిలిటీ, డిస్కార్డ్ అనమాట. ఇవే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి హార్మోనీ అనే మాటే మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే సౌకర్యవంతంగా కలిసిపోవటం. ఎమైకబిలిటీ అంటే అందరిలో కలిసిపోయి హ్యాపీగా ఉంటాం. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, విడిపోవటము మరియు ఆ యొక్క సందర్భానికి వ్యతిరేకంగా ఉంటాం. హ్యామ్స్ట్రింగ్, క్రిప్పిల్, డెబిలియేట్. స్ట్రెంగ్తన్, ఎంకరేజ్. ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ అంటే చూడండి, క్రిపిల్, డెబిలియేట్ అంటే ఎంకరేజ్. ఇక్కడ ఎంకరేజ్ ఇచ్చాడు చూడండి. స్ట్రెంగ్తన్, ఎంకరేజ్ అంటే ఇక్కడేమో హ్యామ్స్ట్రింగ్కి శక్తివంతమైన మరియు
సపోర్టబుల్ అనమాట. ఎంకరేజ్ అంటే మనకి ఎంకరేజ్ చేస్తున్నాము అంటే మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఎంకరేజ్ చేస్తున్నామంటే దాన్ని మనం సమర్థించి వారికి హెల్ప్ చేస్తున్నాం. దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చేసరికి ఏంటి, క్రిపిల్ డెబ్లియేట్ అంటే వారిని డిస్కరేజ్ చేయటం అనమాట. ఎంకరేజ్ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేయటమే హ్యామ్స్ట్రాంగ్ యొక్క సమానార్థం. శక్తివంతమైనది అంటే స్ట్రెంగ్త్ అని అనమాట. అంటే ఇక్కడ హ్యామ్స్ట్రాంగ్కి సినానిమ్ వచ్చేసరికి ఇక్కడ డిస్కరేజ్ చేయటం అనమాట. ఆ వ్యక్తిని లేకపోతే ఆ పనిని మనం కానీయకుండా డిస్కరేజ్ చేయటం. స్ట్రెంగ్త్గా కూడా శక్తివంతంగా లేకపోవడం. ఇక్కడ స్ట్రెంగ్త్ అనగా ఉంటుంది, వ్యతిరేక పదం. హానర్, ఎడోరేషన్, రెవరెన్స్ గౌరవం అనమాట. ఎడోరేషన్ అంటే అభిమానము, అలాగే రెవరెన్స్ అంటే గౌరవం, అలాగే డెనెన్షియేషన్ షేమ్ అంటే ఇక్కడ తగ్గించటం మరియు వారిని అవమానపరచడం అన్నమాట. ఇది సినానిమ్స్ యాంటానిమ్స్ సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవ్వండి వర్డ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మంచి వర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసి దాని గురించి మీకు విపులంగా డిస్కస్ చేస్తాను. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద మిస్సింగ్ వర్డ్ ఇన్ ద ఈచ్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ మీకు అన్నీ అర్థమవుతాయి. సింపుల్ నుంచి కాంప్లెక్స్లోకి వెళ్దామండి. ఎందుకంటే స్టార్టింగ్ చిన్నది ఇచ్చారు అనుకోకండి, అది మీకు వెళ్ళే కొంత కొంచెం కష్టమని వస్తాయి. ఆర్ యు డాష్ టు ద పార్టీ టు నైట్. కమింగా అనేది ఇక్కడ స్పెల్లింగ్ ఆఫ్ మిస్సింగ్ వర్డ్ అన్నారు. సో మిస్సింగ్ వర్డ్ స్పెల్లింగ్ పర్ఫెక్ట్గా కనుక్కోండి అంటున్నారు. ఇక్కడ డబుల్ ఎం అనేది ఉండదు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, కమింగ్ మాత్రమే. కమింగ్ అంటే మనం జనరల్గా చేసే మిస్టేక్స్ అనమాట కమింగ్ అనేది. అందుకని ఇక్కడ ఒక ఎం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, ఐ లివ్డ్ ఇన్ ప్యారిస్ డాష్ 2012. అంటిల్లా అంటే ఇక్కడ డబుల్ ఎల్ ఇచ్చాడు చూడండి, ఇది ఒక ఎల్లే ఉండేది కాబట్టి అంటిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటిల్ 2012. నెక్స్ట్, బీ కేర్ఫుల్ వెన్ యూ వాక్ డాష్ ద రోడ్. ఎక్రాస అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి డబల్ సి ఇచ్చాడా లేకపోతే సింగిల్ సియా అంటే ఇక్కడ సింగిల్ అక్రాస్ ద రోడ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అక్రాస్. నెక్స్ట్, డూ యు నో డాష్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. విచ్ మీద ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఒక హెచ్ తీసేశారు. మన జనరల్గా విచ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అనేది బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కిమ్స్ న్యూ బాయ్ ఫ్రెండ్ ఈజ్ డాష్ హ్యాండ్సమ్. రియల్లీనా లేకపోతే రియల్లీనా. ఇక్కడ ఖచ్చితంగా డబుల్ ఎల్ అనేది ఉండాలి. రియల్లీ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ డాష్ ఇయర్స్. 40 years. ఏదండి రైట్ ఆన్సర్? FORTY 40 years. ద మీటింగ్ ఈజ్ డాష్ ఇన్ 10 minutes. బిగినింగా. ఇందులో ఏదండి రైట్ ఆన్సర్? చూడండి, దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి డబల్ ఎన్, BEGINNING. BEGINNING. బిగినింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ కోల్డ్ ఇన్ వింటర్ బట్ ఇన్ స్ప్రింగ్ ద డాష్ ఈజ్ బ్యూటిఫుల్. వెదర్ మీద ఇచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. చూడండి, ఏది రైట్ ఆన్సర్? వెదర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెదర్. ఓకేనా? నెక్స్ట్, వై ఆర్ యూ క్రయింగ్ వాట్ డాష్. హ్యాపెండా అంటే మీ అందరికి తెలిసిందేది, కాకపోతే
7th స్టాండర్డ్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా తెలుస్తుంది అనేది ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హూస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ స్పెల్లింగ్ ఏంటండి? FREINDనా FRIENDనా? చూస్తానికి కన్ఫ్యూజ్గా ఉంటుందండి. చూడండి, FRIEND, ఫ్రెండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డూ యూ డాష్ ఇన్ గోస్ట్స్. బిలీవ్ చూడండి, చూస్తుంటే రెండు కన్ఫ్యూజ్గా ఉంటాయి. జనరల్గా అయితే మనం రాసేస్తాం, ఒకసారి వాటిని చూసినప్పుడు మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట. BELIEV, బిలీవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ కిమ్స్ బర్త్డే. టుమారోనా చూడండి, చాలా మనకి కన్ఫ్యూజ్ ఎక్కడ కనపడుతూ ఉండదు. ఒకే అమ్మాయి ఉండేది. TOMORROW, టుమారో. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వుడ్ యు లైక్ ఏ డాష్ ఆఫ్ కేక్. ఏంటంటే ఇక్కడ మీకు వీటి యొక్క ఇది కూడా ఏంటంటే పీస్ ఇదిగా ఈ రెండు చూస్తానికి ఒకే రకంగా ఉండే. ఏ పీస్ ఆఫ్ కేక్, దీని స్పెల్లింగ్ ఏంటండి? PIC, పీస్ ఆఫ్ కేక్. సో ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ యూ గెట్ ద బాల్, కిక్ ఇట్ డాష్, ఫార్వర్డ్ ఆర్ ఫార్వర్డ్. ఏదండి? FORWARD, forward is the right answer. Forward. After a few minutes, the rainbow dash disappeared. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? రెండు ఎస్లు ఉండవండి, ఒక ఎస్సే ఉండదు. disappeared. నెక్స్ట్, వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డాష్ దిస్ ఇయర్. హెచ్ రెండు చూస్తానికి ఒకే రకంగా ఉన్నాయి. చూడండి, ACHHIEVE. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆఫ్టర్ 2 hours ద మీటింగ్ వాజ్ డాష్ ఓవర్. ఫైనల్లీ ఏదండి కరెక్ట్గా చూడండి. ఫైనల్లీ LL ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఈ సందర్భంలో ఆస్క్ ద సెక్యూరిటీ డాష్ టు ఓపెన్ ద గేట్. గార్డ్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదండి? GUARD, గార్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. వెన్ డిడ్ యూ డాష్ ద లెటర్, రిసీవ్ ఆర్ రిసీవ్. ఏదండి ఇందులో రైట్? RECEIVE, రిసీవ్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. యూ కెన్ సిట్ డాష్ యూ లైక్, వేర్ ఎవర్ అనే దాని మీద ఇచ్చారనమాట. వేర్ ఎవర్, ఇదిగోండి WH, వేర్ ఎవర్. ఇది మనం రాసేది జనరల్గా వేర్ ఎవర్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వేర్ ఎవర్. ఇలా మనం ప్రతిరోజు కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేసుకుందామండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మీకోసం అందించడం జరుగుతుంది మన జయదేవ్ అకాడమీ తరపున. మీరు మిస్ అవ్వద్దు. దయచేసి కొత్త వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందండి. మంచి ఎక్సర్సైజ్ మీకోసం ఇంకా తయారు చేస్తున్నాం, మీకు అందుబాటులో తీసుకొస్తాం. అలాగే మన జయదేవ్ అకాడమీలో
ఏపీ హైకోర్టు 2025 సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. జూనియర్ అసిస్టెంటు కేవలం 499కే మీకు నాణ్యమైన ఉద్యోగం వచ్చే రీతిలో కాంపిటేటివ్ అప్రోచ్లో తయారు చేసిన క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నవి. హ్యాపీగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఇదండి, ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులోనే ఫీజు కట్టి జాయిన్ అయిపోవచ్చు. ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ 199 ఉంది, 299 రూపాయలు విలువైనటువంటి ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలు ఇప్పటివరకు జరిగిన అన్ని ముఖ్యాంశాలతో మీకు పీడిఎఫ్లో బుక్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి. సాఫ్ట్ కాపీ దయచేసి జాయిన్ అయిపోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలా అన్ని క్లాసెస్ కాపీ ఇస్తూ ఇలా అన్ని క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. మీరు దేనికి అప్లై చేసుకుంటే దానికి డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. ఇవన్నీ క్లాసెస్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే క్రొత్త వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన కోర్సెస్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి, కేవలం ఇవి 499 రూపాయలే మీరు చూస్తున్నారు. చాలా అద్భుతమైన క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నవండి. హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించాం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇదిగోండి, ఇవన్నీ మరి ఇంకా మీకు మంచి ఇంగ్లీషు ఎక్సర్సైజెస్ మీకు అందించబడిద్దండి. ఎగ్జామ్ దాకా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, ఉద్యోగాన్ని మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ సెలెక్ట్ అవుతారని మరొకసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ.